హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. నేను మీ అనుష. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించిన వార్ 2 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదలవుతుంది. మనకు తెలుసు. తెలుగు వెర్షన్ను సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశి విడుదల చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ 25 సంవత్సరాల కెరీర్ని పురస్కరించుకొని నాగవంశి ఈ వేడుకను అత్యంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్కు వేలాదిగా ఎన్టీఆర్ అభిమానులు తరలివచ్చారు, మనం చూసాం. అయితే ఈ వేదిక వద్ద యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ పీక్స్కి చేరుకోవడం అదుపు చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. దాదాపు 1200 మంది పోలీసులు ఆదివారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈవెంట్ ని అదుపు చేసేందుకు వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో. అప్పుడు ఇదిలా ఉంటే వేదికపై యంగ్ టైగర్ మాట్లాడుతున్నంత సేపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను అదుపు చేయడం సాధ్యం కాలేదు. ఫ్యాన్స్ కేకలు గోలా పెడుతూ రచ్చరచ్చ చేశారు. ఒకానొక దశలో ఎన్టీఆర్ తన కోపాన్ని అదుపు చేసుకోవడం కష్టమైంది. అభిమానులను హెచ్చరిస్తూ తాను అక్కడి నుంచి వెళ్లిపోతానని హెచ్చరించారు. ఒక్క సెకండ్ పట్టదు, మైక్ ఇచ్చి వెళ్లిపోతాను అంటూ ఫ్యాన్స్ పై సీరియస్ అయ్యారు ఎన్టీఆర్. అనంతరం తన స్పీచ్ ని కొనసాగించారు. ఇక ఈ రోజు తాను ఇంత ధైర్యంగా ఈ వేడుకకు విచ్చేశారంటే దానికి కారణం తన అభిమానులేనని ఎన్టీఆర్ అన్నారు. ఇండస్ట్రీలో 25 ఏళ్ల కెరీర్ ని పూర్తి చేసుకోవడానికి అభిమానులు అందించిన ఆశీర్వచనాలే కారణమని కూడా ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై అంత సీరియస్ అయ్యే అవసరం ఏముందో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. అంతేకాదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై సీరియస్ అవ్వడం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు ఒక ఈవెంట్లో కూడా ఈ విధంగానే ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డారు. తన సినిమాను తాను ప్రమోట్ చేసుకుని పైసా వసూలు చేయడానికి వచ్చి నేను వెళ్ళిపోతాను అని ఫ్యాన్స్ ని హెచ్చరించడం నిజంగా హాస్యాస్పదమనే చెప్పాలి. వాస్తవానికి ఫ్యాన్స్ అని పిలువబడే ఇప్పటి జనరేషన్ కూడా కాస్త మారాల్సిన అవసరం ఉంది. వీరంతా వాస్తవాలను పూర్తిగా మర్చిపోతున్నారనిపిస్తోంది. నిజానికి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు, కానీ అతి కొద్ది మంది మాత్రమే స్టార్స్ అవుతారు. వారిలో తాత పేరు తండ్రి పేరు చెప్పుకొని వచ్చిన స్టార్సే ఎక్కువ మంది. ఇక వారిని కెరీర్ మొదట్లో చూస్తే వీళ్ళు హీరోలేంటి అనిపిస్తుంది. కానీ వారితో వరుస సినిమాలు తీయించి వారిని ప్రజలపై రుద్ది హీరోలంటే వీళ్ళే అని జనాల్ని కన్విన్స్ చేస్తారు. జనాలు కూడా ప్రతి సినిమాలో వారిని చూసి చూసి హీరోగా యాక్సెప్ట్ చేయలేని ఫేసెస్ని కూడా స్టార్ హీరోలను చేసి వారి కోసం చొక్కాలు చించుకొని కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే అలా ప్రాణాలిచ్చే ఫ్యాన్స్కి ఈ హీరోలు ఇచ్చే వాల్యూ మాత్రం శూన్యం. అయితే ఇక్కడ ఏ ఒక్క హీరోని టార్గెట్ చేయాలనేది మా ఉద్దేశ్యం కాదు. ఈవెన్ దాసరి నారాయణరావు వంటి దిగ్గజ దర్శకులు సైతం ఒకానొక సందర్భంలో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అసలు ఈ ఫ్యాన్స్ అనే వాళ్ళు లేకపోతే వీరి సినిమాలు చూసేదెవరు? వీళ్ళకి డబ్బు వచ్చేది ఎలా? కానీ అవేమీ ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ స్టార్స్ అయిపోయారు కదా. ఇక్కడ ఇంకో భయంకరమైన నిజం ఏంటంటే వాళ్ళు సంపాదించుకోవడానికి సినిమాలు తీస్తూ ఏదో దేశసేవ చేసినట్లు, అలాగే ఈ సో కాల్డ్ ఫ్యాన్స్కి వారి జీవితమే అర్పించేస్తున్నట్లు ఫీల్ అవుతారు. అయితే ఇది ఏ ఒక్క హీరో చేస్తున్నది కాదు. ఇప్పుడు స్టార్ హీరోస్గా పిలువబడుతున్న చాలామంది పరిస్థితి ఈ విధంగానే ఉంది. అయితే వీరంతా ఒక విషయం గుర్తించాలి. ఫ్యాన్స్ తలుచుకుంటే రాత్రికి రాత్రి స్టార్ హీరోలను చేయగలరు, అలాగే ఒకే రాత్రిలో జీరోలను కూడా చేయగలరు. మరి ఈ విషయాన్ని ఈ తరం హీరోలు గమనించి మ్యూచువల్ రెస్పెక్ట్ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.